విషయంలో చిరంజీవి వెనుకబడిపోయారు. మెగాస్టార్ పాత సినిమాలు వస్తున్నా అవి బాక్సాఫీస్ వద్ద చేస్తున్న సందడి చాలా తక్కువే. రీ రిలీజ్ రికార్డులంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్కే సొంతమా? మరి చిరంజీవి సత్తా చాటేదెప్పుడు? ప్రస్తుతం తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. చిన్న హీరో పెద్ద హీరో అన్న తేడా లేకుండా ఓల్డ్ హిట్స్నే కాదు, ఒక్కోసారి డిజాస్టర్స్ ను దించేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ ఉన్న పాత సినిమాల విషయంలో పోటీ మాత్రం మహేష్, పవన్ కళ్యాణ్ మధ్య నడుస్తోంది. ఒకరినొకరు పాత రికార్డులు బ్రేక్ చేసుకుంటున్నారు. చిరంజీవి గతంలో గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు వంటి రీ రిలీజెస్ తో వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన మెగాస్టార్ పాత సినిమాలను ఫ్యాన్సే పట్టించుకోకపోవడం విశేషం. మెగాస్టార్ నటించిన తొలి ఫ్యాక్షన్ మూవీ ఇంద్ర 2002లో రిలీజ్ అయి ఘన విజయం సాధించడమే కాదు, రికార్డులు క్రియేట్ చేసింది. బి గోపాల్ డైరెక్షన్ లో అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించారు. సినిమాను 10 కోట్లతో నిర్మిస్తే 30 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలుగులో 30 కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రం ఇంద్రాణి. ఈ బ్లాక్ బస్టర్ ను రీ రిలీజ్ చేస్తే ఓవరాల్ గా 3.5 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నిర్మాతల చిన్నపాటి ప్రెస్ మీటే ప్రమోషన్. కానీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారిపోయింది. హీరోలు సైతం ప్రెస్ మీట్స్ కు వచ్చేస్తున్నారు. ఆదిత్య 369 రీ రిలీజ్ కు బాలయ్య వచ్చి సినిమా విశేషాలు పంచుకున్నారు. అదేంటో గానీ సీనియర్ సినిమాలను మళ్లీ చూడ్డానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్రమోషన్తో వచ్చిన ఆదిత్య 369 కోటి కూడా రాబట్టలేకపోయింది. జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ కోసం ఏకంగా చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చాడు. సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తే 3 కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేదు. చిరంజీవి సూపర్ హిట్ మూవీస్ రీ రిలీజ్ కలెక్షన్స్ నామమాత్రంగానే ఉండగా, మురుగదాస్ దర్శకత్వంలో నిరాశపరిచిన స్టాలిన్ మూవీని చిరు బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తే మెగా ఫ్యాన్సే పట్టించుకోలేదు. మొదటి రోజు కోటి గ్రాస్ కూడా దాటలేదు. ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షలతో గ్రాస్ మాత్రమే రాబట్టి షాక్ ఇచ్చింది. రీ రిలీజ్ విషయంలో చిరంజీవి సత్తా చాటలేకపోతున్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ భారీ వసూళ్లు రాబడుతున్నాడు. మహేష్, చిరంజీవి మధ్య రీ రిలీజ్ వార్ నడుస్తున్న టాప్ 5 మూవీస్ లో పవన్ కళ్యాణ్ సినిమాలు 2 ఉన్నాయి. 8 కోట్లతో గబ్బర్ సింగ్, 7 కోట్ల 46 లక్షలతో ఖుషి 4-5 స్థానాల్లో ఉన్నాయి. రీ రిలీజ్ మూవీస్ లో 10 కోట్ల గ్రాస్ దాటిన తొలి సినిమాగా కలేజా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ రికార్డును అతడు బ్రేక్ చేస్తుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుంటే 6 కోట్ల 60 లక్షలతో 7వ స్థానం దక్కించుకుంది. 10 కోట్ల 78 లక్షలు కలెక్ట్ చేసిన కలేజా ఫస్ట్ ప్లేస్ లో, 8 కోట్ల 90 లక్షలతో మురారి సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. వీరమలు ఫ్లాప్ తో డిసప్పాయింట్ అయిన మెగా ఫ్యాన్స్ ను జల్సా చేయించనున్నాడు పవర్ స్టార్. బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2 జల్సాను రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత అల్లు అరవింద్ తెలిపాడు. 2008లో రిలీజ్ అయిన జల్సా అప్పట్లో క్రియేట్ చేసిన రికార్డ్ ఏవీ లేకపోయినా రీ రిలీజ్ టైంలో మాత్రం సత్తా చాటింది. 2 కోట్ల 85 లక్షలు కలెక్ట్ చేసి పోకిరి రికార్డును బ్రేక్ చేసింది. 18 రోజుల పాటు సాగిన సినీ కార్మికుల సమ్మె చాలా సినిమాల రిలీజెస్ ను అడ్డుకుంది. షూటింగ్ పూర్తి కాకపోవడంతో అనుకున్న టైంలో విడుదల కాలేకపోతున్నాయి కొన్ని సినిమాలు. సెప్టెంబర్ 5న రావాల్సిన మిరాయ్ సెప్టెంబర్ 12న థియేటర్స్ లోకి వస్తోంది. అనుష్క, ఘాటి, తేజ సజ్జా మిరాయ్, శివకార్తికేయన్ డబ్బింగ్ మూవీ మదరాసి సెప్టెంబర్ 5న రావాల్సిండగా మిరాయ్ వాయిదా పడి 12న విడుదలవుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 28న థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ విడుదల చేశారు. వినాయక చవితి నాడు రావాల్సిన రవితేజ మాస్ జాతర షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో వాయిదా పడింది. చాలా రోజుల క్రితమే పోస్ట్ పోన్ న్యూస్ బయటకొచ్చినా మేకర్స్ మాత్రం విడుదలకు ఒకరోజు ముందు వాయిదా పడుతోందని ప్రకటించారు. అయితే మళ్లీ ఎప్పుడొచ్చేదో చెప్పలేదు. సెప్టెంబర్ ఫ్రైడే స్లాట్స్ అన్ని ఫుల్ కావడంతో సెప్టెంబర్లో మాస్ జాతర రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. మాస్ జాతరే కాదు, మరో 2 సినిమాలు అఖండ 2, రాజాసాబ్ రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నడుస్తోంది. సెప్టెంబర్ 25న అఖండ 2, డిసెంబర్ 5న రాజాసాబ్ వచ్చే అవకాశం తక్కువే. మరి ఎప్పుడొస్తాయో మేకర్స్ లో కూడా క్లారిటీ లేదు. ఈ 2 చిత్రాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయిన తర్వాతనే మాస్ జాతర రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారేమో చూడాలి. మరి భారతీయుడు సినిమా అంటే శంకర్ కు ఎందుకంత నిర్లక్ష్యమో అర్థం కావడం లేదు. అదేంటో గానీ భారతీయుడిని చులకనగా చూడడం శంకర్ కు అలవాటైపోయింది. శంకర్ సినిమాల్లో మెసేజ్ ఉంటుంది కానీ రియల్ లైఫ్ లో విలువలు పాటించడా? భారతీయుడు సినిమా తీసిన ప్రతిసారి నిర్మాతను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఎలాగో చూద్దాం పదండి. 100 కోట్లలో తీయాల్సిన సినిమాను 200 కోట్లతో తీయడం, 200 కోట్ల సినిమాపై 400 కోట్లు పెట్టించడం శంకర్ కు అలవాటైపోయింది. ఈ బడ్జెట్ ను నిర్మాత భరించలేక చేతులెత్తేయడం కూడా కామన్ అయిపోతోంది. భారతీయుడు 2 విషయంలో ఇదే జరిగింది. సినిమా మొదలై సగం కూడా పూర్తి కాకుండానే బడ్జెట్ డబుల్ అయింది. భారీ బడ్జెట్ మూవీస్ తీసే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్ ను భరించలేక భారతీయుడు షూటింగ్ ను ఆపేసింది.
బడ్జెట్ అంచనాలు దాటేయడంతో భారతీయుడు 2 షూటింగ్ ఆగిపోయింది. దీంతో శంకర్ గేమ్ చేంజర్ మొదలుపెట్టాడు. ఈలోగా కమల్ కు విక్రమ్ రూపంలో సూపర్ హిట్ పడడం, హీరో చొరవతో భారతీయుడు 2 మళ్లీ పట్టాలెక్కింది. భారతీయుడు 2 కోసం గేమ్ చేంజర్ ను పక్కన పెట్టేశాడు శంకర్. ఇలా ఏడాదిలోగా పూర్తి కావాల్సిన గేమ్ చేంజర్ కు 3 ఏళ్లు పట్టింది. పెట్టుబడికి వడ్డీలు పెరిగిపోవడం, పాటలకు 100 కోట్లు గుమ్మరించడంతో గేమ్ చేంజర్ కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ అయింది. ఇలా శంకర్ చేసిన నిర్వాకం అందర్నీ ముంచేస్తోంది. భారతీయుడు 2 రిలీజ్ టైంలో నిర్మాత భారతీయుడు 3 పై అప్డేట్ ఇస్తూ 2025లో విడుదల చేస్తామని అన్నారు. 2025 వచ్చి 7 నెలలు దాటినా భారతీయుడు 3 రిలీజ్ పై ఎవ్వరూ మాట్లాడడం లేదు. కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని బడ్జెట్ ఇస్తే తీస్తానని శంకర్ చెప్పాడట. ఇప్పటికే ముంచేసిన శంకర్ మాటలపై నమ్మకం లేని నిర్మాత పూర్తయిన భారతీయుడు 3 పై మళ్లీ డబ్బులు ఖర్చు పెట్టేంత ధైర్యం చేయలేకపోతున్నాడు. దీంతో సినిమా రిలీజ్ డైలమాలో పడింది. భారతీయుడు 2 దెబ్బకు ఓటీటీ నెట్ఫ్లిక్స్ కూడా వెనక్కి తగ్గింది. డేర్ చేసి భారతీయుడు 3 డిజిటల్ రైట్స్ తీసుకోవడానికి ఎవ్వరూ సాహసం చేయడం లేదు. ఓటీటీ కాకుండా సినిమా థియేటర్స్ లోకి రాలేదు. ఎంతో కొంతకు అమ్ముడైతే గానీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. కమల్ హాసన్ కూడా రీషూట్ వైపే మొగ్గు చూపుతున్నాడని తెలిసింది. నిర్మాతేమో మళ్లీ బడ్జెట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ గా లేడు. ఏదో ఒకటి జరిగి సినిమా బయటకొచ్చినా శంకర్ ను నమ్మి కొనే డిస్ట్రిబ్యూటర్ లేడు. ఇవన్నీ శంకర్ కు తెలుసు కాబట్టే భారతీయుడు 3ని పక్కన పెట్టేసి వెల్పారి నవలను సినిమాగా తీయడానికి రెడీ అవుతున్నాడు. రోబో తర్వాత శంకర్ ఖాతాలో ఒక్క హిట్ పడలేదు. నాన్బన్, ఐ, భారతీయుడు 2, గేమ్ చేంజర్ వంటి భారీ డిజాస్టర్స్ పడ్డాయి. శంకర్ నిర్వాకాన్ని నిర్మాతలు ఎంత ఎండగట్టినా ప్రతిసారి శంకర్ ను నమ్మి మోసపోయే నిర్మాత దొరుకుతూనే ఉన్నాడు. శంకర్ కొత్త సినిమా వేల్పరి మూవీ బడ్జెట్ 1000 కోట్లని అంచనా. టాలెంట్ ఆవిరైపోయిన శంకర్ను నమ్ముకున్న ఆ నిర్మాతెవరో గానీ నెటిజన్లు జాలిపడుతున్నారు. తమన్ 4 నెలల వరకు ఫుల్ బిజీగా ఉన్నాడు. హలో అన్నా సరే రిప్లై ఇచ్చేంత టైం కూడా లేదు. నిన్నటి వరకు చాలా ఈవెంట్స్ లో కనిపించిన తమన్ ప్రస్తుతం మొహం చాటేశాడు. ఎందుకు అంటే వచ్చే 4 నెలల్లో 4 సినిమాలతో వస్తున్నాడు. అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేటువంటి పనిలో చాలా బిజీగా ఉన్నాడు తమన్. 2024లో పుష్ప 2, ఈ ఏడాది తండేల్ వంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మరొక సినిమా లేదు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే తమన్ మాత్రం ఏకంగా 4 సినిమాలతో వస్తున్నాడు. సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అవుతోంది. ఇదే రోజు రావాల్సిన అఖండ 2 డిసెంబర్ కి వాయిదా పడిందన్న వార్తలు వస్తున్నాయి. ఇక అక్టోబర్ 17న సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, డిసెంబర్ 5న రాజాసాబ్ రిలీజ్ అవుతుంది. తమన్ ఒక్కసారిగా బిజీ అయిపోయాడు. 4 సినిమాలు రిలీజ్ కు ఎక్కువ టైం లేదు. అఖండ బీజింగ్ కోసం 4 రోజులకు పైగా టైం తీసుకున్న తమన్ అఖండ 2 కోసం ఇంకెన్ని రోజులు తీసుకుంటాడో చూడాలి. ఇక ఈ మధ్య కాలంలో బాలయ్య అంటే తమన్, తమన్ అంటే బాలయ్యగా మారిపోయింది. బాలకృష్ణ ఒక్కడే కాదు, నందమూరి కుటుంబ సభ్యులు కూడా నందమూరి తమన్ అని పిలవడంతో అఖండ 2 పై తమన్ బాధ్యత మరింత పెరిగిపోయింది. పాటలు బ్యాక్గ్రౌండ్ అఖండకు మించి ఉంటేనే, లేదంటే నెత్తిన పెట్టుకున్న నందమూరి ఫ్యాన్స్ విమర్శించేస్తారు. బాలయ్య కాదు, పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు వర్క్ చేస్తున్నాడు తమన్. ఈ ఇద్దరి కాంబినేషన్ వకీల్ సాబ్ తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత భీమ్లా నాయక్, బ్రో, ఓజీతో కంటిన్యూ అయింది. ఏ సినిమాకు ఆ సినిమానే అన్నట్టుగా మ్యూజిక్ తో ఆకట్టుకుని ఓజీ టీజర్స్ తో మెగా ఫ్యాన్స్ కి దగ్గరయ్యాడు తమన్. ఫస్ట్ సాంగ్ సోసోగానే ఉన్న సెకండ్ సింగిల్ లో క్యాచీ ట్యూన్స్ ఇస్తాడన్న ఆశతో ఉన్నారు మెగా ఫ్యాన్స్. తమన్ 4 సినిమాలు 4 డిఫరెంట్ జానర్స్ తో వస్తున్నాయి. దబిడిదిబిడే అన్నట్టు వాయించేస్తే సరిపోదు. తమన్ అంటే డ్రమ్స్ సౌండ్ తో మోతక్కిస్తాడన్న ముద్రపడింది. ఈసారి అలా వాయించేసి చేతులు దులుపుకోవడానికి వీల్లేదు. అఖండ 2 డివోషనల్ యాక్షన్ సినిమా, ఓజీ మాఫియా స్టోరీ. దీనికి సెపరేట్ మ్యూజిక్ ఇవ్వాల్సిందే. ఇక తెలుసు కదా కోసం లవ్ అండ్ రొమాంటిక్ ట్యూన్స్ రెడీ చేయాలి. ఆల్రెడీ రిలీజ్ అయిన రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంది. మాస్ బీట్స్ తో దుమ్మురేపే తమన్ తెలుసు కదాకు సాఫ్ట్ ట్యూన్స్ ఇచ్చి ఎలా ఇంప్రెస్ చేస్తాడో చూడాలి మరి. ఇక రాజాసాబ్ టీజర్ కిచ్చిన మ్యూజిక్ తో తమన్ డిస్టెన్షన్ లో పాస్ అయ్యాడు. పాటలకు 2 ఏళ్ల క్రితం ఇచ్చిన ట్యూన్స్ కాదని ట్రెండ్ కు డార్లింగ్ ఇమేజ్ తగ్గట్టుగా ఫ్రెష్ ట్యూన్స్ ఇచ్చాడు. సెప్టెంబర్లో సాంగ్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు మేకర్స్. అఖండ 2 రాజాసాబ్ డిసెంబర్కి వెళ్ళిపోతే బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి తమన్కు కావాల్సినంత టైం దొరుకుతుంది. ముందు ఓజీ తెలుసు కదా వర్క్ పూర్తి చేసి అఖండ 2 రాజాసాబ్ పనిలో మునిగిపోతాడు తమన్.